హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఎవరైనా కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అగరవత్తులు, పూలు తీసుకొని వెళ్లి దేవునికి పూజిస్తూ ఉంటారు. ఏదైనా కోరికలు ఉంటే ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయలను కొడతారు. అలాగే దేవుడికి ముడుపులు కట్టి వేడుకుంటారు. కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం కోరికలు కోరుకునేటప్పుడు కొంత వింత ఆచారాలు పాటిస్తారు. కోరికలు తీరిన తర్వాత కూడా అంతే వింతగా మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి ఒక ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలయం ఎక్కడ ఉంది, ఎలాంటి ఆచారాలు ఆలయంలో పాటిస్తారో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లాలోని అన్హెల్ రోడ్ లోని సగస్ మహారాజ్ గాడివాలే బాబా ఆలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాలని బాబా ముందు సిగరెట్ వెలిగిస్తారట. అప్పుడు ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అక్కడ ప్రజల నమ్మకం. కోరిన కోరికలు తీరిన తర్వాత భక్తులు ఒక గడియారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటారట. కోరికలు తీరిన తర్వాత సమర్పించే గడియారంతో మర్రి చెట్టు పూర్తిగా నిండిపోయి ఉండడంతో ఆ ప్రాంతం అంతా టిక్ టిక్ అనే శబ్దంతో మారుమోగిపోతుంది. అందుకే ఈ దేవుణ్ణి ఇక్కడి వారు గడియారం దేవుడు అని కూడా పిలుస్తుంటారు. అన్ని ఆలయాల్లో లాగా ఈ ఆలయంలో పూజారులు ఎవ్వరూ ఉండరు. ఈ ఆలయం పేరు పెద్దదే అయినా ఆలయం మాత్రం చాలా చిన్నగా ఉంటుందట. ఓ మర్రి చెట్టు కింద యక్షుడే దేవుడుగా కొలువై ఉన్నాడట. ఈ ఆలయం 10 ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చిందట. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు తీరడంతో ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తులు ఈ మర్రి చెట్టుకు కట్టిన గడియారాలను ఎవ్వరూ కూడా తొలగించరట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.